ఈ భూలోకమునందలి కార్యము కేవలము అజ్ఞాన స్వరూపులై తపోబలరహితులై మానవ మాతృలుగా ధర్మ విరోధులై జీవించు కంసాదుల సంహారము ఎట్టి యుద్ధమునూ లేక కృష్ణుని వల్ల లీలామాత్రంగా జరిగింది. కంస, జరాసంధ, శిశుపాల, దంతవక్త్రాదులందరూ శ్రీకృష్ణుడు ఆయుధం పట్టక యుద్ధము లేక సంహరింపబడినారు. శిశుపాలుడు మాత్రం మహావిష్ణుని శక్తియగు సుదర్శనముచే చంపబడినాడు. వీరందరికీ గల అజ్ఞానాహంకారాలు మాత్రమే నిర్మూలింపబడినవి. అంతేకాక బకాసుర, కీచక, హిడింబాసుర, జరాసంధ, దుర్యోధనాదులందరూ భీముని వలన చంపబడినారు. కానీ కృష్ణుని ప్రత్యక్ష క్రియ అందులేదు. శ్రీకృష్ణుని బాల్యావస్థ యందు పూతన, ధేనుకాసుర, శకటాసురాదులు ఆయుధమే పట్టని శిశువు చేత అతడిలోని అతీత సంకల్ప శక్తి చేత చంపబడినారు. అవన్నీ లీలామాత్రములే. కాళీయమర్థనం నందు బాల్యక్రీడారూపమగు పాదఘటనముచే శిక్షింపబడి వెడలగొట్టబడినాడు. ఇక భారత యుద్ధమునందు రథసారథి మాత్రముగు శ్రీకృష్ణుడు అర్జునుని చేత యుద్ధము చేయించి దుష్టశక్తుల సంహారం మాత్రమే కాకుండా అట్టి దుష్టశక్తుల పక్షమునవలంబించిన భీష్మ, ద్రోణాదులను కూడా అర్జునుని చేతనే సంహరింపచేసినాడు. ఇక భీష్ముని విషయమై అతడి స్వచ్ఛంద మరణమునకు పూర్వరంగమగు దేహఛిద్రము బాణముచే చేయబడినది. ఇదంతయు విష్ణువతార లక్షణమునకు భేదముగా నుండుట ప్రత్యక్షమే. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేసి గాయపడి 49 అహోరాత్రాలు అంపశయనుడైనాడు. ఆ కాలమున అతడు చేసిన స్తోత్రమంతా శ్రీ మహావిష్ణువు పరమై ఉన్నది. శ్రీకృష్ణుని సన్నిధి పరమాత్మగా అతడు గుర్తించినాడు. భీష్ముడు మోక్షార్థి కాడు. శాపగ్రస్తుడై శాపాంతమున తన ప్రత్యేక లోకమునకు చేరినాడు. అతడి ధ్యేయము అంతమాత్రమే. ఈ బ్రహ్మాండమంతయు విష్ణుపాలితము. భీష్ముని లోకము అందొక చిన్న భాగమే. విష్ణు స్తోత్రమునకు అదే కారణము. అతడు యుధిష్ఠిరుని ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు, కానీ స్వయంకర్తృకంగా కాదు. ఇతరుల బోధలను యుధిష్ఠిరునకు అందించినాడు. తన జీవితకాలమునందు ఆచరింపబడిన ధర్మ వ్యతిరిక్తమగు కర్మలను ఎరిగినవాడు. స్వయంవర స్వాతంత్రం గల 3 రాచకన్యలను బలాత్కారంగా కేవల బలప్రయోగంతో బాధించి తీసుకొని వచ్చి తన తమ్ములకిచ్చి వివాహం చేయుట, సభా మధ్యమున ద్రౌపదికి జరుగు అవమానము నిరోధింపకపోవుట, యుద్ధమునందు దుష్ట కౌరవ పక్షమున ఉండి తన యావత్ శక్తితో ధర్మపక్షమునందున్న బలములను సర్వనాశనము చేయుట ఇత్యాది కర్మల ఫలములను భూమిపైన జీవించి ఉండగానే ప్రాయశ్చిత్త రూపముగు అంపశయనమునందుండి విష్ణుస్తుతి ధ్యానములందు 49 దినములు గడిపి పరిశుద్ధుడై ఒక పుణ్యకాలమునకై వేచి ఉండి భూలోకమును వదలుట. ఇట్టి ప్రయత్నమునందున్న భీష్ముని శ్రీకృష్ణుడు ఔదార్యముతో క్షమాదృష్టితో గౌరవించినాడు. ఈ లోకమునందలి పుణ్యపాప ఫలములు, తదనుగుణమైన లోకప్రాప్తి, జీవుల యాతాయాతములు మహావిష్ణువుని అధికారమునందలి విషయములే కాని తనకు సంబంధించిన విషయములు కావు. అట్టి వివేకమును శ్రీకృష్ణుడు చూపినాడు. ద్రౌపది తనను అవమానించిన కర్ణ దుశ్శాసనాదులను మరువలేదు. అవమాన దుఃఖము, ఆగ్రహము మొదలకు తీవ్ర అశాంతితో కాలం గడిపి యుద్ధమునకై ఎదురుచూసింది. ధర్మజుడు ఆమెకు క్షమాగుణము తిరిగి తిరిగి బోధించినాడు. శ్రీకృష్ణుడు అట్లు కాక సానుభూతినే ప్రకటించినాడు. ఒక క్షత్రియుడు ఒక దుష్టకర్మను క్షమించి శిక్షింపకుండుట ధర్మం కాదని శ్రీకృష్ణుని అభిప్రాయము. యుద్ధకాలమునందు అర్జునునకు తస్మాత్ యుధ్యస్య భారత అను క్షాత్రధర్మమునే బోధించినాడు. బ్రాహ్మణ ధర్మము కాక క్షాత్రధర్మములగు ఆయుధ ప్రయోగమును చేపట్టినాడు ద్రోణుడు. అతడిని క్రౌర్యము, క్రోధము ఆవహించినవి. అందును అధర్మపక్షమునందు తన పరాక్రమము చూపిన బ్రాహ్మణుడు అతడు. అన్ని విధాలా ధర్మభ్రష్టుడైన వాడతడు. విశేషించి రాజసభయందు ద్రౌపది అవమానమును సహించినవాడు. ఆమె తన శత్రువగు
ద్రుపదుని కుమార్తె అగుట అతడి మనమునందు ఉండెనేమో మనకు తెలియదు. ఇట్టి ధర్మభ్రష్టుడగు ద్రోణుని దృష్టద్యుమ్నుడు సంహరించుట కృష్ణుడు నివారింపలేదు. ఇటువంటి ధర్మభ్రష్టుని పట్ల ధర్మమీమాంస అనుచితమని అతడి భావము కావచ్చును. విష్ణుమయమైనట్టి ఈ బ్రహ్మాండమందు మనుష్యలోకమున యజ్ఞమునకు ప్రాధాన్యమున్నది. యజ్ఞో వైవిష్ణు, యజ్ఞమే విష్ణువు. బాలకృష్ణుని కాలమున కొందరు బ్రాహ్మణులు యజ్ఞము చేయుచుండిరి. యజ్ఞాంతమున విష్ణువునకు సమర్పించవలసిన అన్నాదులను తానే ముందుగా అడిగి తీసుకుని ఆరగించినాడు. ఆ యజ్ఞమందలి కర్మశుద్ధి వీటిపైన ఆధారపడి విష్ణువు ఆ ద్రవ్యమును స్వీకరించవలే. ఆ యాగము చేయు బ్రాహ్మణులు సామాన్యులు. ఆ ద్రవ్యమును సంపూర్ణ విష్ణుస్వరూపుడగు తానారగించి ఆ సామాన్య బ్రాహ్మణులకు యజ్ఞఫలమును తానే ఇచ్చినాడు. యాగక్రియలోని లోపములేవి ఉన్నా అవి సవరింపబడినవి. అది అతడి పని. యజ్ఞమునందు విశ్వాసము కలవారిని అనుగ్రహించుటయే కాని యజ్ఞ విరోధము కాదు. భూలోకమునందు పాడి పంటల రక్షణకై ఇంద్రుని ఆరాధించుట గోపకులమునందలి ఆచారము. అందులోపమున్నచో ఇంద్రుడు ఆగ్రహించుట, ఇంద్రపూజ లేకున్నచో పాడి పంటలు లభింపవని ప్రజలు విశ్వసించుట, అందుగల ఇంద్రుని అహంకారమును శ్రీకృష్ణుడు గుర్తించినాడు. భూమిపై వర్షాదులు ఇచ్చుట ఇంద్రుని రూపమైన ధర్మమే కాని అతడి స్వేచ్ఛ కాదు. అట్టి పరిస్థితి యందు ఇంద్రభయము చేత ఆచరింపబడు గోపకుల ఇంద్రపూజ కృష్ణుడు నిరోధించినాడు. ఇంద్రుని అహంకార రూపమగు ఆగ్రహమును, రాళ్లవాన పీడను నిగ్రహించి ప్రజలను తానే కాపాడినాడు. గోవర్ధనగిరి ఎత్తుట. దీని అర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో ఇంద్రాదులు తమ ధర్మమును, సృష్టి శాసనమును అనుసరించి నిర్వహింపవలనే కాని వారి స్వేచ్ఛచేత కాదు. ఇట్టి ధర్మమును దేవతలకు బోధించినవాడు శ్రీకృష్ణుడు. విష్ణు పాదవ్యాప్తి కలిగిన ఈ లోకములందు సంపూర్ణ విష్ణు దర్శనము ఎట్టివారికిని సులభసాధ్యం కాదు. తనను ఒక సామాన్య రాయబారిగా పరిగణించిన కౌరవ సభ, అందలి సభికులందరూ భీష్మ ద్రోణాదుల పరాక్రమము యుద్ధమునందు పాండవనాశనము చేయగలదని, తమకు జయము నీయగలదని కౌరవాదులు అహంకరించుట పాండవుల ధర్మ ప్రవర్తనకు ఎటువంటి రక్షక శక్తియును ఉండబోదని వారి భావము. ధర్మరక్షణకై ఈ లోకమునందు ఒకానొక అతీత శక్తి కలదని, దాని యందు కేవల మానుష పరాక్రమాదుల బలము వ్యర్థమని కౌరవ సభకు, భీష్మ ద్రోణాదులకు కూడా బోధించుట కొరకై సర్వాతీతమగు విశ్వరూపముగు ఒక మహాశక్తిని తాను ప్రదర్శించినాడు. అది దర్శించిన భీష్మ, ద్రోణ, కర్ణ, కౌరవాదులు, ధృతరాష్ట్రుడు కూడా ఒక క్షణమాత్రము భయము, ఆశ్చర్యము అనుభవించినారు. కానీ వారి జీవ లక్షణముగు అజ్ఞానాహంకారాలను వారు జయించలేకపోయినారు. ఈ విషయం కృష్ణునికి ముందుగానే తెలియను. అయినను వారికి వారి అల్పత్వమును చూసి వివేకమును తెచ్చుకొనుటకై ఒక శ్రేష్టముగు అవకాశం ఇవ్వబడింది. అంతకు మించిన ప్రబోధం లేదు. అయినను వారి అందలి అహంకారమే వారికి మార్గదర్శకమైంది. కృష్ణునకు దుర్యోధనాదులపై వ్యక్తిగత ద్వేషం లేదని దీనివల్ల నిరూపితమవుతున్నది. యుద్ధభూమి యందు తాను బోధించిన ధర్మము అర్జునుని యుద్ధ వైముఖ్యమును మార్చలేదు. ప్రజానాశనము తన వల్లనే జరగబోవునని అతడి విశ్వాసము. అది నిజం కాదు. ప్రజానాశనము విధియందున్నది. అట్టి విధి బ్రహ్మాండ వ్యాపకమైన ఒకానొక గొప్ప శక్తి. దానిని చూడమని తన యొక్క శక్తి సామర్థ్యములు, దయాదాక్షిణ్యములు నిరుపయోగమని అర్జునునికి బోధించుటకై విశ్వరూప దర్శనం అతడికి ఇవ్వబడింది. కౌరవ సభయందువలే కాక ఈ దర్శనము అర్జునునికి మాత్రమే ఇవ్వబడింది. యుద్ధభూమి యందు నిలిచిన మరెవ్వరికీ కనపడలేదు. భీష్మ ద్రోణాదుల జీవితమందు ఒక దర్శనమే ప్రాప్తము. అర్జునునికి కూడా అంతే. ఈ కార్యములందు సమర్థవంతమైన మనుష్యుల పరాక్రమాదుల కంటే మానవాతీతమైన సృష్టి శక్తి ఒకటున్నదని, దాని ముందు నిలువగల ఎట్టి శక్తియు ఈ లోకములందు ఉండదని బోధించుట దీని తాత్పర్యము.
దాని ముందు ఇంద్రాదుల శక్తి కూడా అట్టిదే అని కృష్ణుని బాల్యమునందు నిరూపింపబడింది. మానవ జాతికి అత్యంత పురాతనంగా లభించి ఆర్య సమాజం ద్వారా మానవ జాతిని రక్షించే ఒకే ఒక మార్గము ఆర్షధర్మము. 4 పురుషార్థములు, గుణకర్మను బట్టి ప్రకృతిలో ఏర్పడిన 4 వర్ణములు, మానవుని జీవితానికి ఒక ప్రణాళికగా ఇవ్వబడిన 4 ఆశ్రమములు. ఇవే ఆర్షధర్మము సమగ్ర స్వరూపము. కాలచక్రములో మార్పులు ఎన్నో కలిగినప్పటికీ ఈ ఆర్షధర్మం చాలా సూక్ష్మ రూపంలో మిగిలి ఉండటం గ్రహించవచ్చు. అనేక యుగాలు గడిచిన తర్వాత దానిని మరొక మాటు నిర్వచించి సులభ రూపంలో సార్వజనీనం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణుడు. మానవజాతి చరిత్రలో, ఆర్ష సంస్కృతి చరిత్రలో ఇతనిది చివరి మాట. ఈ వ్యక్తి మనుష్యుల ఊహాపోహల సంకీర్ణత నుండి బయటపడి అతడి నిజస్వరూప ఆవిష్కరణ భవిష్యత్తులో జరగవలసి ఉంది. అప్పుడే ఆర్య సంస్కృతి తన నిజస్వరూపాన్ని మనకు కనిపింపచేస్తుంది. ఆ తర్వాతనే మానవ కళ్యాణము. ఇంతలోపల విధించబడిన చరిత్ర నడవక తప్పదు.